ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈ దిన వాక్యంగా కీర్తనలు 141వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుండుము, నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారు రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవి వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాల ద్వారాన చెదిరియున్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు చొచ్చియున్నాను, నా ప్రాణము ధారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వలల నుండి, పాపం చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము. అందరం కలిసి చదువుకుందాం. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాకరమైన తండ్రి, జీవాధిపతినైనా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నివసించుకుంటగా దయతో జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడము, తోడుగును సహాయం చేయమని యేసును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉదయకాల వందనములతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. మనం చూసినట్టయితే దినములు గతించిపోతున్నారు, దేవుని రాకడ అతి సమీపమేంటున్నది. మరి దావీదు కీర్తనలలో మరి ఇది 141వ కీర్తన దావీదు రచించినది. మరి చూసినట్టయితే మొదటి వచనం చదవండి. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ఇక్కడ చూసినట్టయితే దావీదు తన జీవితంలో ఆయన సౌలు చేత తరమబడుతున్నాడు, వేరే రాజుల చేత తరమబడుచున్నాడు. ఎంతగానో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క కీర్తన రచించి ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన బాధల్లో జ్ఞాపకం చేసుకోవాలని ఆయనకు మొరపెట్టుచూ వస్తుంటున్నాడు. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా మొర విను ప్రభువా అని ఆయనకు మొరపెట్టుచూ ఉంటున్నాడు. ఎందుకంటే దావీదు శత్రువులు ఎంతోమంది ఉన్నారు ఆయనకు. సౌలు ఎప్పుడైతే దావీదు గొర్రెల కాపరి యొద్ద నుండి సమూయేలు అభిషేకించినాడో, గొలియాతును చంపినాడో, అప్పటి నుండి అతనికి శ్రమలు అనేవి స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఆయన గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సమూయేలు అతను అభిషేకించినాడో అతని జీవితంలో శ్రమలు అనేవి స్టార్ట్ అయినాయి. మొట్టమొదటిగా సౌలు నుండి స్టార్ట్ అయినాయి. తర్వాత సౌలు తరమబడిన తర్వాత వేరే రాజుల యొద్ద నుండి అతనికి శ్రమలు స్టార్ట్ అయినాయి. అప్పుడు అతడు మరి దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కాపాడమని. ఆయన ఎంతగానో తన శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. 2వ వచనం, మరి నా ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకమని సెలవిస్తూ ఉంటున్నాడు. 2వ వచనం, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగురుగాక. ఇక్కడ చూసినట్టయితే దేవుడు ప్రార్థన మనం అంగీకరించాలంటే దేవుని ఆయన ప్రార్థన అన్న నైవేద్యంతో పోలుస్తున్నాడు. మరి ఒకనొకప్పుడు యాజకులైతే మరి నైవేద్యం వేసినప్పుడు ఎంతగానో సువాసన గల దానినిగా చేసేవారు. ఎందుకంటే దానికి యాజకుడు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలో మరి ఆ యొక్క నైవేద్యం వేసేవాడు. ధూపం వేసినప్పుడు అది పైకి వెళ్ళేదిగా ఉంటుంది. పైకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ సువాసనను ఆగ్రహించి దేవుడు మన ప్రార్థన విని మరి
మనతోని మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. మరి అది చూసినట్టయితే దహన బలి విషయంలో, సుగంధ ద్రవ్యముల విషయంలో కూడా మరి ఆ యొక్క దహన బలి మీద సుగంధ ద్రవ్యములు మరి యొక్క పోయబడి ఆ యొక్క దహన బలి పశువు మీద మరి వధించినప్పుడు అది ఎంతో సువాసన భరితంగా అది పైకి వెళ్ళినప్పుడు దేవుడు దానిని ఆగ్రహించి మనకు దీవించేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధుల దాని కూడా పరిశుద్ధ ప్రార్థన జీవితంలో మరి చూసినట్టయితే ప్రకటన 8 అధ్యాయం 3-4 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఇక్కడ చూసినట్టయితే మరి పరిశుద్ధులు ఎవరు? మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంతోమందికి మరి సుగంధ ద్రవ్యములతో కలిపిన పరిశుద్ధుల ప్రార్థనలు అయి ఉంటున్నాయి. మనం మన జీవితంలో చూసినట్టయితే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైన సెలవిచ్చినారు. కాబట్టి మన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉండటానికి దేవుడు మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు మనకు మరి ఉండుటకు సహాయం చేయను కాక. మరి ఇంకొక వచనం చూసినట్టయితే 5వ అధ్యాయం 8వ వచనం, అదే ప్రకటన గ్రంథం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ చూసినట్టయితే ఒక మనమే కాదు, అక్కడ ఉన్న 24 పెద్దలు 4 జీవులు కూడా సహితము ఆయనను మరి పొగడుతూ ఆయన ఎందు ఆ ప్రార్థనలకు అవి సహకరిస్తూ ఆయన ఎందు ఉంటున్నాయి. ఎందుకంటే ఈ ప్రార్థనలు పరిశుద్ధుల మనం చేసే ప్రార్థనలు ఆయనకు అంగీకారంగా ఉండడానికి దేవుడు మనకు చేస్తున్న మేలును బట్టి వందనాలు. అయితే మనం కూడా మన జీవితంలో మరి చూసినట్టయితే మన ప్రార్థనలు దేవుని ఎదురుకు వెళ్తున్నాయా? మరి చూసినట్టయితే యాకోబు జీవితంలో ఒక మాట చూసుకొని వెళ్తాము. ఆదికాండము 28-12 అధ్యాయం. అప్పుడు అతడు కలకనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంతవరకు దాకా చూసినాం కూడా అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు మరి ఆ యొక్క మరి వధింపబడిన గొర్రెపిల్ల ఎదుట మనం చూసినట్టుగా ప్రార్థనలని ఇక్కడ చూసినట్టయితే దావీదు ఒక కలగని ఉంటున్నాడు, యాకోబు ఒక కలగని ఉంటున్నాడు. ఆయన కలలో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటున్నారు. ఎందుకు? మన ప్రార్థనలు తీసుకుపోతూ మరి పైనకి తీసుకుపోతూ కిందికి ఆశీర్వాదం తీసుకొచ్చేవిగా ఉంటున్నాయి. మన జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా దేవునికి? మరి మన ప్రార్థన ఏ విధంగా ఉంది దేవుని ఎదుట? మరి ఈ పరిశుద్ధులను పిలువబడిన వారి ప్రార్థనలు మరి అది బంగారు పాత్రలో పోయబడినది, ధూపద్రవ్యములతో నిండి మరి ఏం చేస్తున్నది? అది నిండి పొర్లి పారుచున్నది. దేవుని ఎదుట ఎంతగానో పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. మరి ఒక చూసినట్టయితే మరి 3వ వచనం, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇక్కడ చూసినట్టయితే మరి మనం ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాం? మరి మనం మొదటి వచనంలో చూసినట్టయితే యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, మరి మన మొర దేవుడు వింటాడా? ఒక విషయంలో చూసినట్టయితే మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు వచ్చినప్పుడు ఎన్నోసార్లు మొరపెట్టి ఆఖరకు నేను న్యాయం తీరుస్తానని ఆ యొక్క న్యాయాధిపతి న్యాయం తీర్చినాడు. మరి ఆయన మరి ఇంకా మనకు మన ప్రార్థన వింటాడా వినడా? మనం ఆయనే మాట వినకుంటే మన ప్రార్థన వినడు. ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో మరి భయభక్తులతో కలిగి జీవించిన యెడల ఆయన మనకు తోడై ఉంటున్నాడు. మన ప్రార్థన వినకుంటే మన పరిస్థితి ఏమిటి? అది సామెతలు 1:27 వచనం. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 28 మొదటి లైన్. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. ఇక్కడ చూసినట్టే దావీదు
మొరపెట్టుచున్నాడు, ప్రభా నేను ఆపదలో ఉన్నాను, నా యుద్ధకు త్వరగా రమ్మన్నాడు. మరి మన జీవితంలో మనం ఆయనకు వ్యతిరేకం, మరి ఆయన నమ్మకుండా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన మన మొర వింటాడా? వినడు. అపహాస్యం చేస్తూ ఉంటాడు, నేను మీ ప్రార్థన వినను. ఆయన మన ప్రార్థనలో వినడు. మరి ఆయన మన ప్రార్థనలు వినప్పుడు మన బ్రతికేంటిది? ఆయన ఒక ఉపమానం చెప్పింటాడు, బండ మీద పునాది, ఇసుక మీద పునాది. మరి అప్పుడు ఏమైంది? ఆయన మన ప్రార్థన విననట్లయితే, మనకు తోడగా ఉండనట్టయితే ఇసుక మీద వేసిన పునాదిలాగా ఉంటుంది. మన ప్రార్థన ఆయన వింటే బండ మీద వేసిన పునాదిలాగా ఉంటుంది. మరి ఆయన అడుగుతే ఇస్తా, తడిగితే తీస్తా, వెతికితే దొరుకుతా అంటున్నాడు. మరి ఆయనలో ఉండాలంటే ఏం చేయాలి? మరి మనం ఆయనలో, మరి ఆయన మొరపెట్టినప్పుడు మనకు ఆయనకు ఉత్తరం ఇవ్వాలి. మరి మన జీవితంలో మనం ఏం చేయాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ మరి దేవునికి మొరపెట్టినప్పుడు మనం ఆయనలో నిలిచి ఉండాలి. మొట్టమొదటిగా ఆయన మాటలు వినడానికి నేర్చుకోవాలి. ఫస్ట్ దేవుడు ఆయన మాటలు విన్నప్పుడే, ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన మన ఆజ్ఞలను, మన యొక్క ప్రార్థనలను అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. మన విన్నపాలు విని మనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని యందు మరి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి లాజరు, ఈ ధనవంతుని చూసినట్టయితే, లాజరు దేవుని నమ్ముకున్నాడు, ధనవంతుడు దేవుని నమ్ముకున్నాడు. ఇద్దరు దేవుని వద్ద కొనిపోబడినప్పుడు ఆయన అబ్రహాం రొమ్మున లాజరు ఉన్నాడు, ధనవంతుడు అగ్నిలో కాల్చున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అబ్రహాము కుమారుడా అని అడుగుతున్నాడు, అబ్రహామా అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన కూడా వాక్యం తెలుసు. ఆయన మరి దేవుణ్ణి మరి సరైన రీతిలో ప్రార్థించలేక ధనాన్ని ప్రేమించి అతడు ఈ లోకాన్ని ప్రేమించినాడు. కాబట్టి అతడు మోక్షం ఆయన దేవుని మాట వినక ఆయన నరకం పోయినాడు. లాజరు అయితే బీదవాడై ఉండి మరి మోక్షం పోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన మనం ఆయనలో ఉండాలంటే ముందు ఆయన మాట వినాలి. ఫస్ట్ ఆయన మాట ఏంటిది? ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమించినప్పుడే దేవుడు మనకు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. 4వ వచనం చూసుకుందాం ఒకసారి. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. ఇక్కడ చూసినట్లయితే నాలుకంటే మన నోరు గురించి చెప్తూ వస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ చూసినట్టయితే నోటికి కావాలి ఉండమంటున్నాడు. ఎందుకంటే నోటికి కావాలి, నోట్లో ఏముంటుంది? ఈ పాప ప్రపంచానికి మూలం నాలుక. మనం ఏమైనా మాట్లాడాలంటే ముందు మనం నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటే మనం పాపం చేయని వారుగా ఉంటున్నాం. దేవుడు మనకు ఈ నాలుకను ఇచ్చినాడు మాట్లాడడానికి. ఎందుకు? దాన్ని కంట్రోల్ చేస్తే మనం నాశనానికి వెళ్లకుండా ఆపగలుగుతాం. మరి ప్రతి మాటను బలహీనతగా, ప్రతి ఒక్క మనిషికి ఇక బలహీనత ఉంటుంది. మనం పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది, కానీ మనం నోటి మాటను బట్టి కూడా మనము సరి చేసుకోగలం. ఎందుకంటే నోటి మాట వ్యర్థం. మన నోటి మాటను బట్టి ఎలాంటి వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే యేసు ప్రభుని కూడా ఆ కాలంలో ఆయన నోటి మాటను బట్టి ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టాలని చూసినాడు. దేవాలయంలో కానీ మాటలో చిక్కులు పెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నించినాడు. కానీ ఎవరి ద్వారానూ ఆయన చిక్కులు పడలేదు. ఆయన పరిసయ్యులు పరీక్షించినాడు, అనేక సంఘ పెద్దలు పరీక్షించినాడు. ఎంతమంది ఆయనను పరీక్షించినా కూడా యోబు యేసుక్రీస్తు తన జీవితంలో ఎప్పుడు కూడా నోటి మాట ద్వారా ఎప్పుడు బయట ఎప్పుడు తప్పు ఆయన జీవితంలో తప్పు పడిన పని నోటి మాట ద్వారా ఎప్పుడూ తప్పిపోలేదు. ఇక్కడ చూసినట్లయితే మనం దేవుని వాక్యంలో ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను. చాలు. ఇక్కడ దేవుడు మాట్లాడుకుంటున్నాడు, మన స్వరూపమందు మరి నరులం చేదం రండి. మరి ఎందుకంటే యేసుక్రీస్తు అప్పుడు ఆ యేసు మరి సృష్టి ఆరంభంలో మరి క్రింద ఏమీ లేదు. ఎందుకంటే ఆయన వారు మాట్లాడుకోవడానికి పైన వారు తప్ప కింద ఎవరు లేరు. కాబట్టి తన సృష్టిని బట్టి ఎవరిని వారు దేవుని రూపంగా ఒక మనిషిని చేయడం రండి అని వారు ఆలోచించుకొని ఒక మనిషిని చేసినాడు. వారు ఆ మనిషిని చేసినప్పుడు ఎంతగానో సంతోషించి ఉంటున్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఒకటేసారి ఆయన ఒక పెద్దవాడిగా ఒక 40-50 సంవత్సరాల వ్యక్తిగా ఆదామును తయారు చేసి ఉంటున్నారు. మరి ఆదాము చూసినట్టయితే 3:8 వచనం ప్రకారం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఇక్కడ దేవుడు మాటలతో వారితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం వారి మాటలు ఎంత మధురంగా ఉంటున్నాయి. వారితో దేవుడు సమయం గడపడానికి, మాట్లాడడానికి దేవుడు సమయం ఇస్తూ వస్తున్నాడు. వారితో మాట్లాడి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. వారు కూడా ఎంతో సంతోషంగా ఏదేను తోటలో దేవునితో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటున్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయం చూసినట్లయితే 4వ వచనం. ఇక్కడ దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. చూసినట్టయితే మోషేను పిలుస్తున్న మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే చూసినట్టయితే ఐగుప్తు దేశం నుండి మరి పారిపోయి వచ్చి మిద్యాను యాజకుని దగ్గర ఉంటున్నాడు. అక్కడ దేవుడు మామ యొక్క మందను మేయిచున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, మోషే మోషే అని. ఎందుకంటే మోషే ద్వారా ఇశ్రాయేలును విడిపించగలడు. అదే నిర్గమకాండం 18:3 వచనం. అతడు అన్యదేశములో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అను పేరు పెట్టెను. సంఖ్య నిర్గమకాండం 18:3 వచనం. అదే అన్న. ఓకే. అతడు అన్యదేశములో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అను పేరు పెట్టెను. అయితే మోషే పర్వతం మీదకి పిలిచి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సంఖ్యాకాండంలో చూసినట్టయితే మరి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఎందుకో ఇశ్రాయేలు నడిపించినాడు తన ఆజ్ఞలను అనుసరించి. దేవుడు మాట్లాడితే ఇప్పుడు మనం చూసినాడు కదా, ఈ కీర్తనలో చూసినట్టయితే మరి మన దేవుడు మాట్లాడినప్పుడు మరి ఎట్లా ఉంటుంది, అతను ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు మాట్లాడే విధంగా ఉంటున్నాయి. తన జీవితంలో చూసినట్టయితే మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, ఇక్కడ చూసినట్లయితే మిర్యాము అహరోన్లు ఒక మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు అన్న మాటలు ఇవి, దేవుడు మాతోని పలకలేదా. ఎందుకంటే మోషే యెహోవా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి అతని మాటలు ఎంతో అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని ప్రజలను నడిపించిన వాడు మోషే. అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. మోషే మరి అతని గురించి సనుగునటకు మరి వారు విన్నప్పుడు యెహోవా ఆ మాట వినని సెలవిచ్చింది. యెహోవా మేఘస్తంభంలో నుండి వారిని పిలవగా 5-6 వచనాలు. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవా నాకు నేగును దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మోషే అహరోన్లతో మరి మిర్యాము అహరోన్లతో మాట్లాడుతున్నాడు. అతనికి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడిన ఎడల మరి ఎంతో అది గంభీరంగా ఉంటున్నది. మరి యోబు జీవితంలో చూసినట్టయితే అతని మాటలు మరి చూసినట్లయితే దేవునికి మరి ఆయన జీవితంలో 2వ అధ్యాయం
మరి 10వ వచనం. ఇక్కడ చూసినట్లయితే యోబు జీవితంలో చూసినట్లయితే అతని మాట ఏదీ తప్పిపోలేదు. ఎందుకంటే అతని జీవితంలో గొర్రెలు పోయినాయి, గొడ్లు పోయినాయి, ఆ జీవితంలో పశువులన్నీ పోయినాయి, కుమారులు చనిపోయినారు, కూతుర్లు చనిపోయినారు. అయినను ఆయన దేవుడు నాకు ఇలా చేసినాడు అని ఏ రోజు ఒక్క మాట కూడా అనలే. వాళ్ళ మిత్రులు వచ్చినప్పుడు కూడా ఏ మాట కూడా అనలే. అతడు ఏమంటున్నాడు, అతని విషయం, యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఎందుకంటే దేవుడు పాపరహితుడు. దేవుడు పాపులను ప్రేమించాడు, పాపమును ద్వేషించినాడు, పాపులను ప్రేమించినాడు. మన జీవితంలో పాపం ఎక్కడ ఉంటుంది? చూపులోన, తలంపులోన, క్రియలోన. ఎందుకంటే మన జీవితం ఎంతో మరి ఆయనకు ఆమోదయోగ్యంగా ఉండుటకు మరి నోటి మాట ద్వారా కూడా మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటాం. మన నోటి ద్వారా కూడా దేవుని కానీ ఇతరులను కానీ చూసినట్టయితే నోటి ద్వారా ఇతరులను దీవించుతాము, శపించుతాం. కానీ యోబు జీవితంలో, ఇతరుల జీవితంలో చూసినట్లయితే మరి గిద్యోని జీవితంలో కూడా దేవుడు మిలిచి పరాక్రమంగా బలాఢ్యుడు అని పిలుస్తూ వస్తున్నాడు. ఇంకా సొలొమోను గురించి అయితే షేబా దేశపురాణి ఆయన మాటలు వినడానికి చాలా దూరం నుంచి వచ్చినాడు. ఎందుకంటే సొలొమోనంత జ్ఞాని ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ లేరు. కాబట్టి మన నోటి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి 4వ వచనం చూసుకుందాం ఒకసారి. 4 పాపము చేయు వారితో కూడా నేను మొదటి కీర్తనలు 141 4వ వచనం. అదేనా? గట్టిగా చెప్పండి అన్న, కొంచెం వినొస్తలేదు. 4వ వచనం, కీర్తనలు 141 4. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. ఇక్కడ చూసినట్లయితే మనస్సు పాప విషయంలో కూడా మన మీద ఎలాంటి దోషారోపణ చేయొద్దు. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నా నోటికి కావలి ఉండుము, మరి పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములు నొందకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. మరి నా జీవితంలో ఏ విధంగా ఉంటున్నాం? మరి ఎటు తిరుగుతున్నాం? నీ మనస్సు, నా మనస్సు. మరి దావీదు చేసిన ప్రార్థన ప్రకారం మనసులో పాపం ఉండినట్లయితే మరి దావీదు పాపం చేసినవాడు కాడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు. మరి 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 మన మనస్సులో ఏ విధంగా ఉంటున్నాం? మరి దావీదు విషయం అయితే ఎటువంటి మరి పాపానికి తావీయలేదు. ఎందుకంటే దేవుడు దావీదును ప్రేమించినాడు. గొర్రెల దొడ్డి నుండి తీసుకొచ్చి తన జీవితంలో ఎంతో ఎత్తైన శిఖరాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల నుండి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. మనం ఆరాధించడానికి వచ్చిన మరి ఏ విధంగా ఉన్నావు? నీ మనసు, నీ హృదయం, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము మరి నీవు ఏ విధంగా ఆరాధించడానికి వచ్చినా మరి చూసినట్లయితే 5వ వచనం చదువుకుందాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఇక్కడ దావీదు చూసినట్టయితే పెద్దవారు నాలో ఏమైనా తప్పు ఉంటే నన్ను కొట్టవచ్చు అని కూడా సెలవిచ్చి చూస్తున్నాడు. ఎందుకంటే మన జీవితంలో మనల్ని ఎవరైనా కొడితే మనం ఊరుకుంటామా? కానీ దావీదు రాజు తన జీవితంలో ఒప్పుకుంటున్నాడు, నాలో ఏమైనా తప్పు ఉంటే మీరు పెద్దవారు కొట్టవచ్చు. కానీ అతను దేవుని దృష్టికి మరి నిందారహితుడు కనుక దేవుడు అతనికి అన్ని విషయంలో సహాయం చేస్తూ వచ్చినాడు. మరి ఆఖరి వచనం, నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. ఇక్కడ చూసినట్టయితే అతనికి తప్పించుకొని పోకుండా ఎంతోమంది మరి అడ్డం తిరిగినాడు. కానీ దేవుడు అతనికి సహాయం చేసినట్టు మరి ఆయన జీవితంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మరి చూసినట్లయితే ఎంతగానో ఇరుకులు, ఇబ్బందులు అనుభవించినాడు.
మామ ద్వారా భార్య ద్వారా కూడా ఇరుకులు ఇబ్బందులు అనుభవించినాడు. మరి ఇక్కడ చూసినట్టయితే మరి భక్తిహీనుల వలలో వారు చేసిన పాపములు వారిలో చిక్కుకొనుడు. దేవుడు మరి భక్తిహీనుల విషయంలో కూడా మరి శిక్షించేవాడుగా ఉంటున్నాడు. మన ఏళ్ళ మనం ఆరాధించడానికి వచ్చిన నీ హృదయం ఏ విధంగా ఉంది దేవునికి? మనం ఆరాధించడానికి వచ్చినాం, మరి దేవుని ప్రార్థించడానికి వచ్చినాం, స్తుతించడానికి వచ్చినాం. ఈ జీవితంలో దావీదు చూసినట్టయితే ఏ విషయంలోనూ తప్పు చేయలేదు, ప్రార్థన సహకారం కోరినాడు. యోబు జీవితంలో చూసినట్టయితే మరి ప్రార్థన మరి ఆయన నోటి మాట ద్వారా కూడా ఏ విషయంలోనూ తప్పు చేయలేదు. మనము ఆరాధించడానికి వచ్చినామని ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. వారి న్యాయాధిపతులు కొండపీట మీద నుండి పడద్రోయబడుదురు, కావున జనులు నా మాటలు మధురమైనవి వాటిని అంగీకరించుచున్నారు. 1 తిమోతి 1:5. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి 1 తిమోతి 1:5. ఉపదేశసారమేనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇక్కడ చూసినట్టయితే మనం ఏ విధంగా ఆయన ఆరాధించవలసిన పవిత్ర హృదయంతో దేవుని సన్నిధికి వచ్చిన మరి ఇక్కడ దావీదు జీవితం చూస్తున్నాం. ఆయన ప్రార్థనలో గొప్పవాడు. మరి మన ప్రార్థన విషయంలో పరిశుద్ధుల ప్రార్థనలుగా మరి ధూపం దేవదూతలు కూడా మన ప్రార్థనల ద్వారా అక్కడ ఆనందించేవారుగా ఉంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనం నిష్కపటమైన విశ్వాసము మరియు పవిత్ర హృదయం, మన పవిత్ర హృదయం ఉందా? దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు ఏ హృదయంతో వచ్చినావు? దేవుడు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు సహాయం చేయనుగాక.